స్టార్ట్ చేద్దాం. హాయ్ చిల్డ్రన్, శుభోదయం పిల్లలు, శుభోదయం పిల్లలు. అంగన్వాడీ విద్య నేటి అంశం కథ. ఏం కథ? తెలివైన కాకి కథ. అలాంటివన్నీ తింటుంది కదా. కాకి పైకి ఎగురుతుంది కదా, దేని సహాయంతో ఎగురుతుంది? రెక్కలుగా చూపించండి. కాకి రెక్కల సహాయంతో పైకి ఎగురుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇదేమిది? నక్క ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. నక్క ఎలా అరుస్తుంది? ఎలా అరుస్తుంది నక్క? ఈ నక్క ఒకరోజు ఆహారం కోసం వెతకసాగింది. ఆహారం కోసం వెతకసాగింది. అప్పుడు చెట్టు పైన ఇక్కడ ఏముంది? ఇక్కడ కాకి. కాకి నోట్లో ఏముంది? మాంసం ఉంది కదా. ఈ కాకి దగ్గర మాంసం ముక్క ఎలాగైనా కాకిని మోసం చేసి మాంసం ముక్క తినేయాలనుకుంది. ఎవరు? నక్క. అప్పుడు ఈ నక్క ఏం చెప్పింది కాకికి? కాకమ్మ కాకమ్మ, నువ్వు చక్కగా పాట పాడతావు, ఒక పాట పాడవా ఏమని అడిగింది? ఒక పాట పాడవా అని అడిగింది. ఇప్పుడు కాకి మాంసం ముక్కని ఎలాగైనా తినేయాలనుకున్న నక్క అనుకుంటుందనేసి కాకి తెలివిగా ఏం చేసింది? మాంసం ముక్కని ఎక్కడ పెట్టుకుంది? కాళ్ళ మధ్యలో పెట్టుకుంది. కాళ్ళ మధ్యలో పెట్టుకుని పాట పాడింది. ఏమని పాడింది? కావ్ 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 అని పాట పాడింది. నక్క తన పాచిక పారలేదనేసి అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ కథలో మనకి నీతి ఏంటి నాన్న? పొగడ్తలకి పొంగిపోకూడదు. పొగడ్తలకి పొంగిపోకూడదు. తెలివైన కాకి కథ బాగా